ఇంగ్లాండ్పై జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియాపై ఇంగ్లాండ్ 28 పరుగులతో గెలిచింది. 316కు 6 స్కోర్తో 4వ రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ ఒలీ పోప్ ఇంకా హర్లీ సహాయంతో ఇంగ్లాండ్ను 420 పరుగుల వరకు చేర్చారు. 4 రన్స్ తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న ఒలీ పోప్ ఇంగ్లాండ్కి 230 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించాడు. ఒలీ పోప్కి సహకరించిన టామ్ హర్లీ 54 బంతులలో 34 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన వుడ్ డకౌట్ కాగా బూమ్రా వేసిన బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు పోప్. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ కూడా మరోవైపు వరుసగా వికెట్లు పడడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అటాకింగ్ స్టైల్లో మొదటి ఇన్నింగ్స్లో ఆకట్టుకున్న యంగ్ ఓపెనర్ జైస్వాల్ పూర్తి డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 35 బంతులు ఆడిన జైస్వాల్ కేవలం 15 పరుగులు చేశాడు. జైస్వాల్ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి గిల్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. మంచి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ని నిరుత్సాహపరిచాడు. 48 బంతులలో 22 పరుగులు చేసిన రాహుల్ ఉన్నంత వరకు కూడా టీంకి విజయం ఖాయమనుకున్నారు అందరూ. టీంకి మంచి స్టార్ట్ ఇచ్చిన రోహిత్ కూడా 39 పరుగులకే అవుట్ అయ్యేసరికి బ్యాటింగ్ ఆర్డర్ మార్చి అక్సర్ను పంపింది టీమిండియా. తను కూడా 17 పరుగులకే అవుట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ విజయం దాదాపుగా ఖాయమైంది. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తాడు అనుకున్న శ్రేయస్ అయ్యర్ కూడా 13 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన జడేజా ఒక సింగిల్ తీసే ప్రయత్నంలో రన్అట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 119కి 7. ఇండియన్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ మరియు అశ్విన్ మాత్రం తమ శాయశక్తులా ఇండియాను విజయం వైపు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. వారిద్దరూ కూడా 9వ వికెట్కి 57 పరుగులు జోడించారు. అప్పటికే 4 వికెట్లు తీసిన హర్లీ ఒక చక్కటి బంతితో భరత్ను క్లీన్ బౌల్డ్ చేసి వారి 57 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసి ఇంగ్లాండ్కు విజయం దాదాపుగా ఖాయం చేశాడు. హర్లీ తన మరుసటి ఓవర్లో అశ్విన్ను వెనక్కి పంపి 6 వికెట్లు సాధించాడు. లాస్ట్ బ్యాట్స్మెన్స్ అయినటువంటి బూమ్రా మరియు సిరాజ్ మరో 12 పరుగులు జోడించి ఇండియా విజయంకు కేవలం 28 పరుగుల దూరంలో ఉండగా హర్లీ సిరాజ్ను అవుట్ చేసి తనకి 7 వికెట్లతో పాటు ఇంగ్లాండ్కు విజయాన్ని సాధించి పెట్టాడు. 196 రన్స్ని స్కోర్ చేసినటువంటి ఇంగ్లాండ్కి ఒక ఫైటింగ్ హోప్ ఇచ్చినటువంటి ఆయిలీ పోప్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.